మహాలక్ష్మి పథకం వేసింది కదా, దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో క్యాన్సల్ చేయాలా అని మేము ఆటో డ్రైవర్ అందరూ భావిస్తున్నాము. అదేవిధంగా ఏమన్నా బస్ ఛార్జీలు తక్కువేస్తే బాగుంటుండే. ఎగ్దమ్ మేము రోడ్డు మీద వచ్చినట్టు అయినట్టు అనిపిస్తున్నది. ఎందుకంటే మా బాధను మీరు అర్థం చేసుకోరు. రేవంత్ రెడ్డి గారు మా బాధ మీరు అర్థం చేసుకోండి. ఇలా వేరే స్కీమ్లు పెట్టితే మనకు బాగుంటుండే, కానీ ఎగ్దమ్ మొత్తానికి పూరాకే లేకపోతే మీ గవర్నమెంట్ ఎలా అభివృద్ధి అవుతుంది, ఏం కదా ఆదాయం ఎలా వస్తుంది మీకు మొత్తం గవర్నమెంట్కి ఇస్తే? ఇది బాగా తప్పు. అందరికీ ఇప్పుడు 3.5 లక్షల మంది ఉన్నారు ఆటో డ్రైవర్లు తెలంగాణ టోటల్ మొత్తంలో. మీరు అందరి కొట్టవుతుంది. సార్ మీకు దండం పెడుతున్నాం, మా మాట మన్నించి మీరు ఎట్లాగైనా చేసి మీ మహాలక్ష్మి పథకం రద్దు చేయించి మా ఆటోలను కాపాడాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి సీఎం గారు మా పొట్టల మీద చంపిండు. బస్సులు ఫ్రీ చేసి ఆటోలకు రోడ్డు మీద తీసుకొచ్చేసిండు. అందుకోసం ఈ ధర్నాలు చేస్తున్నాం. మాకు న్యాయం జరగాల, మాకు ఏదైనా ఉపాధి చూపెట్టాలా. ఈ ఆటోలు మొత్తం అమ్మేస్తాం, మాకు ఉద్యోగాలు ఇవ్వాలా. అందరూ చదువుకునే వాళ్ళు ఉన్నారు. మహాలక్ష్మి పథకం బంద్ చేయాలా, లేకుంటే మాకు ఏదైనా దారి చూపెట్టాలా. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఏదో చేస్తా అని ఆటోలను మొత్తం పీకేసి పక్కకు పడేసిండు. రోడ్డు మీద పరిస్థితి ఒక లక్షల కుటుంబాలు రోడ్ల మీద వచ్చింది. ఈ ఆటోల గురించి ఏదన్నా చూపెట్టాలా, దారి చూపెట్టాలా మాకు. ఈ ఆటో నడిపి ఈ మహాలక్ష్మి పథకం పెట్టిన ద్వారా ఏంటంటే మాకు రూపాయి జేబులకు రాకుండా అయిపోయింది. ఎవరినన్నా ఆడవాళ్ళని అడుగుదామన్నా కానీ అడగలేకపోతున్నాం. వస్తారా అమ్మా అని అడగలేకపోతున్నాం. ఇలా ఎందుకు ఈ మహాలక్ష్మి పథకం బాగా అందరికి ఇబ్బంది, ఆటో వాళ్ళకి బాగా ఇబ్బంది అయ్యేటట్టుంది. కాబట్టి దీనికి ఏదన్నా మంచి మార్గాన్ని చూపెట్టాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఎందుకంటే దీనివల్ల మా ఆటో వాళ్ళ జీవనోపాధి బాగా దెబ్బతింటుందని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ అందరికి ఇబ్బంది. దీనివల్ల మళ్ళీ బర్డెన్ పడేది మన మీదనే. ట్యాక్సీ అది ఇది వసూలు చేసి ఆర్టీసీ కూడా నష్టంలో ఉంది. కాబట్టి ఇంతకు ముందే దీనివల్ల ఎందుకంటే అందరికీ బాగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ ఆటో వాళ్ళకి ఏందనేది చూపెట్టాలా. మహాలక్ష్మి పథకం ఏదైతే పెట్టినో రేవంత్ రెడ్డి గారు అది వెంటనే ఇమ్మీడియట్లీ తక్షణం డిలేట్ చేయాలని మేము కోరుకుంటాం. మా ఆటోల జీవనోపాధి మీద బాగా దెబ్బతలింది. మాకు ఆర్థిక ఇబ్బందులు ఫైనాన్షియల్గా ఉన్నాయి. మాకు దయచేసి అది తొందరగా ఇమ్మీడియట్లీ మీరు యాక్షన్ తీసుకోవాలి సార్. మాకు డైలీ ఫైనాన్స్ వైజ్గా ఉంటాయి. మా పిల్లల బతికేం కాలం. మేము హాస్టల్ మేము ఫీజు కట్టాలంటే మా పిల్లలకు 5,000 10,000 కడతాము నెలకు. బాగా ఇబ్బంది ఉంది మాకు. అట్లా ఒకవేళ రన్నింగ్లో అదే బస్సులో ఉంటే మాకు మాత్రం 15,000 ఇప్పించే ప్రయత్నం చేయండి సార్ రేవంత్ రెడ్డి గారు. దయచేసి మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.